ఈ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు దొంగల్లా వచ్చి దొంగల్ని పట్టుకుని హీరోలు అయిపోయారు. ఒకవేళ వాళ్ళ నువ్వే సెటప్ చేసావా? నువ్వు హాస్టల్లో ఉండడం వల్ల అసలు గొడవ అంతా వచ్చింది. మీ పేరెంట్స్ ఇక్కడ లేరా? నా పేరెంట్స్ ఆర్మీలో ఉన్నారు, జబల్పూర్. చాలా స్ట్రిక్ట్. మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి నేనంటే చాలా ప్రేమ. నా మాట ఎవ్వరూ కాదండి. నేనంటే వాళ్ళకి అంత నమ్మకం. నా గురించి ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. అలాగా? అయితే నేను తప్పకుండా వాళ్ళని కలవాలి. అమ్మమ్మా, అమ్మమ్మా. ఎందుకు అలా అరుస్తావు? మా అమ్మమ్మ. నమస్కారం. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ లత, మ్యూజిక్ కాలేజీలో టీచర్ గా పనిచేస్తుంది. ఇది మన మాలతి ప్రిన్సిపాల్ గా పనిచేస్తుంది. ఆ కాలేజీ అక్కడే పరిచయం. మా నాన్న మా అమ్మ. నమస్తే. అమ్మమ్మా, పండగ కదా, హాస్టల్లో ఎందుకు, 2 రోజులు మా ఇంట్లోనే ఉంది కానీ రమ్మని తీసుకొచ్చాను. అలాగా? పదమ్మ పద, కూర్చుంది. స్టోర్స్ వాడు ఇంకా సామాన్లు తేలేదు. పిండి వంటలు చెయ్యాలి కదా, వెళ్ళి కనుక్కురా పో. ఏం నాన్న? గడియారం ఉన్నట్టుండి ఆగిపోయిందిరా, ఆ చేత్తోనే అది రిపేర్ వాడికి ఇచ్చిరా. బామ్మగారు, ఈ ఫోటో ఎవరిది? ఇంకెవరు? మా మనవడే. మీ మనవడా? అదేమిటి అంత వయసు వచ్చినా నిక్కరు తొడుక్కోకుండా ఉండటం? అదేమిటోనమ్మా, 4-5 సంవత్సరాలు వచ్చేంత వరకు నిక్కరు తొడిగితే చాలు తీసి అవతల పారేసేవాడు. అలాగా? అంతేకాదు, నాకేమిటో వాడంటే పంచ ప్రాణాలు. రాత్రిపూట నా దగ్గర పడుకోబెట్టుకునేదాన్ని. తెల్లారేసరికి పక్క తడిపేసేవాడు. అమ్మమ్మ, ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని ఆల్బమ్ ఇటు. నేను 1 అరగంటలో వచ్చేస్తాను, నువ్వు అక్కడ కూర్చో. వెళ్ళొస్తానమ్మమ్మ. అక్కడ కూర్చుంటాను బామ్మగారు. రా. ఏమ్మా, బోర్ కొడుతుందా? వీడెళ్ళి 1 అరగంట అయిందే, ఇంకా రాలేదు. వచ్చేస్తూ ఉంటారులేండి. ఏమిటో, ఎక్కడికి వెళ్తే అక్కడే. నేనంటే వాళ్ళకంత నమ్మకం. నా గురించి ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. బామ్మగారు, ఏమిటమ్మా? మీతో ఒక విషయం చెప్పాలండి. చెప్పుమ్మా. ఎలా చెప్పనండి? పర్వాలేదు, చెప్పు. అది పెద్దవాళ్ళంటే నాకు గౌరవం అండి. నేను మీ మనవడు ప్రేమించుకున్నామండి. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నామండి. నాకు పెద్దవాళ్ళంటే చాలా గౌరవం అండి. అందుకని ముందు పెద్దవాళ్ళతో చెప్దామని అన్నానండి. దానికైనా అన్నారండి. అప్పుడు నేను చెప్పానండి, ఇంటికి పెద్ద ఆమె మీ అమ్మమ్మ గారు ఉన్నారు కదా, కనీసం ఆమెకైనా చెప్పండి అన్నానండి. దానికైనా ముసల్ది దాంతో ఏంటి చెప్పేది అన్నారండి. పోనీ కన్న తల్లి మీ అమ్మకైనా చెప్పండి అన్నానండి. ఆవిడొట్టి గయ్యాడిది, ఆమెకేంటి చెప్పేది, ఎప్పుడు మా నాన్నగారితో పోట్లాడుతూ ఉంటుంది అని అన్నారండి. పోనీ కన్న తండ్రి మీ నాన్నగారికైనా అనగానే ఆయనొట్టి యూజ్లెస్ ఫెలో, మా అమ్మకే ఎదురు చెప్పలేడు, ఆయనకేంటి చెప్పేది అని అన్నారండి. ఏమిటది యూజ్లెస్? యూస్లెస్ ఫెలో అంటే నేను ఎందుకు పనికిరాని సన్నాసి అన్నట్ట. అవుననుకోండి. ఆ మాట లోకల్ దగ్గర అంటే మన పరువేం కావాలి? అంటే నీ ఉద్దేశంలో కూడా నేను పనికిరాని సన్నాసినేనా? అవునో కాదో? సారీ అండి, మీతో ఉన్న విషయం చెప్పాను, మీరేమీ అనుకోకండి. ఆయన వచ్చినట్టున్నారు. అమ్మా, తీరా బాలాజీ స్టోర్స్కి వెళ్తే ఎవరా? నిన్నెప్పుడైనా ఒక్క మాట అన్నానా? నువ్వు అవునన్నది నేను ఎప్పుడైనా కాదన్నానా? ఎవరా? ఆ ముసల్దానికి చెప్పేది ఏమిటని నన్ను తీసి పారేస్తావట్రా? చెప్పరా? నేను మీ నాన్న ఎన్నెన్నో అనుకుంటాం. కోపం వస్తే నేను కాస్త నోట్ చేసుకున్న మాట నిజమే అనుకో. అనేదేదో మీ నాన్ననే అంటాను, కానీ నిన్నెప్పుడైనా పల్లెత్తు మాట అన్నానట్రా? అంత మాత్రాన నన్ను గయ్యాలంటావా? ఏమిటిదంతా? అసలేం జరిగింది? ఏం జరిగింది అని అడుగుతున్నావురా నంగనాచి? మా ముందు వినయం గౌరవం నటించి చాటును అంత మాట్లాంటావా? నేనేమన్నాను? ఏమన్నావు? ఇంకేమన్నారా? నన్ను యూస్లెస్ ఫెలో అన్నావు. చాలు. నేనా?
నిన్న యూస్లెస్ ఫెలో అన్నానా? ఇంకా నువ్వు నాటకాలు ఆడకు. ఒళ్ళు మండిపోతోంది. పెద్దవాళ్ళని అలా తీసి పారేయొచ్చా? అసలు నేను ఈ మాటలన్నీ అన్నాను మీతో చెప్పింది ఎవరు? నువ్వెవరితో అన్నావో ఆ పిల్లే చెప్పింది. ఆ పిల్ల. ఏయ్! ఆగక్కడ. ఇదిగో, ఆగు. చంపేస్తా, చంపుతా. దండం పెడతాను, సారీ. ఓకే ఓకే ఏమో అనుకున్నాను, పిల్ల గట్టిదే.